భోజనాలు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి బావగారు. వారం రోజుల వరకు వారు భోంచేక్కర్లా, పాపం తక్కువ తిన్నారు. సీరియస్ ప్లీజ్. అమ్మాయిని ప్రవేశపెట్టండి. 6 నెలల కడుపుతో పెళ్లి చూపులు కూర్చుంటున్నావు, నీకు సిగ్గనిపించడం లేదో? నేనెందుకు సిగ్గుపడాలి? పడితే నన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి కడుపు చేసి కనపడకుండా పోయిన ఆ మగాడు సిగ్గుపడాలి, లేదా కడుపని తెలిసి కూడా కట్నం కోసం వచ్చిన ఈ మగాడు సిగ్గుపడాలి. వాళ్ళిద్దరికీ లేని సిగ్గు నాకెందుకు? నువ్వు ఇండియాలో కాదు, ఏ ఫారెన్ లోనో పుట్టాల్సిందానివి. పద. నానా, ఈ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం. కట్నం కాస్త అటు ఇటు అయినా పెళ్లి ఖాయం చేసేయి. ఈ అమ్మాయి నువ్వు ముందే చూసావా? రోజు మేము మిల్క్ బూత్ దగ్గర కలుసుకుంటూ ఉంటాం. మిల్క్ బూత? మా అమ్మాయి ఎప్పుడు అక్కడికి రాదే? రాకపోవటం ఏంటండి, రోజు గిన్నె పట్టుకుని ఆవిడ, చెంపట్టుకు నేను క్యూలో పక్క నిలబడతాం. వారి పిచ్చి నా కొడక, నీకు ఉల్లి పువ్వుకి మల్లి పువ్వుకి తేడా తెలియట్లేదు. ఈ అమ్మాయి వీరమ్మాయి. మరి ఈ అమ్మాయి? ఈ అమ్మాయి మా అమ్మాయి ఫ్రెండ్. హలో సుబ్బారావు, తమరు చూడాల్సిన ఆ పిల్లని కాదు, ఈ పిల్లని. అమ్మా, మా వాడిని ఏమైనా అడగాలనుకుంటే అడుక్కో. సంగీతంలో ఏమైనా టచ్ ఉందా నీకు? లేదు. డాన్స్ రాదు. వంట చేయడం వచ్చా? నాకొచ్చమ్మా, పప్పుచారు అది బ్రహ్మాండం కాస్తా. షడప్. అడిగింది నిన్ను కాదు, నీ కొడుకుని. ఏమయ్యా వచ్చా? అస్సలు రాదు. ఒకసారి లేచి నిలబడు. ఎందుకు? నా హైట్ కి మ్యాచ్ అవుతావో లేదోనని. మ్యాచింగ్ సరే, ఈ కడుపేంటి? కడుపే. కడుపా? అవును, నా బాయ్ ఫ్రెండ్ ఒకడు కాల్ జారాడు. నానా, అమ్మాయి శీలవతి గుణవతి అని చెప్పావు గానీ గర్భవతి చెప్పలేదే? ఇందులో చెప్పడానికి ఏముంది? దాచుకుంటే తాగేదే అది. అంటే నేను ఆమెకు పుట్టబోయే బిడ్డకి తండ్రిగాను, ఆ అమ్మాయికి మొగుడుగాను ఉండి పెట్టాలి. ఆహా, మీలో నాకు కందుకూరి వీరేశలింగం పంతులు గారు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నారండయ్యా. ఆనాడు ఆయన విడో మ్యారేజ్ ఎంకరేజ్ చేస్తే, ఈనాడు మీరు ప్రెగ్నెంట్ మ్యారేజ్ ఎంకరేజ్ చేస్తున్నారు. చేస్తే నువ్వు చేసుకో. ఓరి పిచ్చి పెదవా, వాణి చూసుకోమంటావుంటరా? 6 లక్షలు పోతాయి. 6 లక్షలేంటి? ఆ అమ్మాయి తప్పు చేసిందని నెలకి 1,00,000 చొప్పున 6 నెలలకి 6 లక్షలు పెనాల్టీ వేసి కట్నంగా వసూలు చేస్తున్నా. ఇంకో 3 నెలలు ఆగితే మరో 3 లక్షలు వస్తాయేమో నాన్న. అది పాయింటేరో. బావగారు, పెళ్లి 9వ నెలలు చేద్దాం. టోటల్ గా 9 లక్షలు ఇచ్చేద్దరు కానీ. అంటే పెళ్లి రోజే మనం ఎత్తుకోబోతున్నారన్నమాట. ఏం అదృష్టవంతులండి తమరు. చౌరుకో, ఈయనకి ఎలాగో బుద్ధి లేదు, నీకన్నా ఉండక్కర్లేదు. చస్తే నీ చెడిపోయిందని పెళ్లి చేసుకోండి. ఏంటన్నా? నేను చెడిపోయిందన్నా? మరి ఎవరి వల్ల చెడ్డాను? మీ జాతిలో ఒక మగాడి వల్ల. అంటే తప్పు మగాడిదా? ముమ్మాటికి. మగాడి శీలం చెడకుండా ఆడదాని శీలం ఎలా చెడుతుంది? కావాలని ఏ ఆడది మగాడి మీద పడి తన శీలం పోగొట్టుకోదు. మీ మగాడే మాయ మాటలతో నమ్మించి ఆడదానికి అన్యాయం చేస్తున్నాడు. మగాడికి లేని శీలం ఆడదానికి ఎందుకుండాలి? శీలం చెడని ఆడది భార్య కావాలని మగాడు కోరుకున్నట్టే, శీలం చెడని మగాడిని మొగుడు కావాలని ఆడది కోరుకుంటే ఈ దేశంలో చాలా మంది మగాళ్ళకి పెళ్లిళ్ళు కావు. చూసావా అమ్మాయి ఎంత బాగా చెప్పిందో. అల్లుడు గారు బట్టలు. అల్లుడు గారు, వెళ్ళి ఆ టవల్ అమ్మకిచ్చి ఉతకమను. మీ బట్టలు. హలో, ఆమె మీ ఫ్రెండా? ఎవరు? అదే ఆ కడుపు పెళ్లి కూతురు. చిచ్చి, పెళ్లికి ముందు ఆవిడ అదేంటండి? తెలుసుకుని మరీ వచ్చారుగా కట్నం కోసం. మీ కళ్ళకి నేను ఎలా కనిపిస్తున్నాను? అంటే ఆ అమ్మాయిని చేసుకోవడం లేదా? దేనికి? పురుడు పడానుక? మరి పెళ్లి చూపులకి ఎందుకు వచ్చారు? మా నాన్నకి చెప్పారట, ఆయనేమో డబ్బు మనిషి, నాకు చెప్పలేదు. కాస్త మీరైనా చెప్పొచ్చు కదా. చెప్పాల్సిన అవసరం నాకేంటి? నాకు మంచి భార్య కావాలని మీకు లేదా? ముందుగా ఆమె గురించి చెప్పుంటే నేను ఆ పెళ్లి చూపులకే వెళ్ళాను కాదు. మీరెవరిని చూస్తున్నారో నాకెలా తెలుసు? రోజు నేను ఎవరిని చూస్తున్నానో మీకు తెలీదా? ఏంటి రాంగ్ రూట్ లో వస్తున్నారు? రాంగ్ రూట్ ఏమిటండి, మీ వెనక మీ రూట్ లోనే వస్తున్నా. అయితే ముందుకు వెళ్ళండి. అంటే మీరు నా రూట్ లో వస్తారా? అడ్డమైన రూట్స్ లోనే వెళితే యాక్సిడెంట్లు అవుతాయి. నేను నా రూట్ లోనే వెళ్తాను. ఏమండి? చూడు బాబు, ఆ అమ్మాయిని లైన్ లో పెట్టాలంటే ఈ లైన్ కాదు, దానికి వేరే లైను. ఏమిటండి అది? ఆ పిల్ల తల్లిదండ్రులు ఆ అమ్మాయి పెళ్లి కోసం తపస్సు చేస్తున్నారు. నువ్వు వెళ్ళి పెళ్లిని వరం ఇచ్చావనుకో, నీ ఊహ నిజమవుతుంది, ఆ ఊహ నీదవుతుంది.
అరే ఏంటే బాబు కదలవా బాబు నీకే చెప్పేది. ఏ మిస్టర్ ఆంజనేయులు, ఊహల్లోకి వెళ్ళారా? అవునండి. ఊహల్లోకి వెళ్తే ఊహ నీకు దక్కదు, వాళ్ళ నాన్నను కలవాలి. వాళ్ళ నాన్న ఎవరు? సుబ్రహ్మణ్యం గారు ఇల్లు ఎక్కడ? ఎక్కడు? ఇల్లు ఎక్కవలసిన కర్మానికి ఏం పట్టింది? అది కాదండి, ఆయన అడ్రస్. నేను చెప్తాను. పెళ్లి కొడుకు వచ్చే టైం అయింది, అమ్మాయిని రెడీ చేశారా? టిఫిన్ కూడా రెడీగా ఉంది. ఆ, ఊహా పెళ్లివారు వచ్చేసారు. పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడో చూద్దాం రావే. రా. రండి రండి. నమస్కారం. నమస్కారం. రండమ్మా. పెళ్లి కొడుకు గనక కుడికాలు ముందు పెడితే పెళ్లి ఖాయం, ఎడంకాలు పెడితే అనుమానమే. రండి రండి, కూర్చోండి. అనసూయ, టిఫిన్లు పంపించు. మీకే వినిపించిందా? ఒక్క నిమిషం. అంత కట్టకట్టుకుని ఇక్కడ తెచ్చారే, పిలిస్తే పరిగెత్తుకు రానక్కర్లా? నడవలేని అల్లుడు కోసం పరిగెత్తుకు రమ్మంటారా? అబ్బాయి కుంటిబడని ముందే ఎందుకు చెప్పలేదు? చెప్తే వద్దనేవరా? అంటే అమ్మాయిని అతరికిచ్చి చేస్తారా? అమ్మాయి వాళ్ళకి నచ్చితే చేస్తా. కట్నం తక్కువని దాని గొంతుకొస్తారా? చూడాలి సోయ, కలెక్టర్ డాక్టర్ అల్లుడు కావాలి నేను అనుకున్నా, కానీ స్తోమత ఉండద్దు. లేదని దాని గొంతుకు ఉరితాడు వేస్తారా? అదే గత అవుతుంది. ఈ సంబంధం కూడా వద్దనుకుంటే. ఈ సంబంధం నాకు ఇష్టం లేదు. నేనేదో అన్యాయం చేసినా మాట్లాడతావేంటి? ఏ దాని మీద నాకు ప్రేమ లేదనుకున్నావా? అబ్బాయి ఫిజికల్లీ హ్యాండిక్యాప్, రిజర్వేషన్ కోటాలో ఇవాళ కాకపోతే రేపైనా ఉద్యోగం వస్తుంది. హాయిగా 2 పూట్ల ఇంత తిండి తింటారే. అలాగని చూస్తూ చూస్తూ అతనికిచ్చి చేస్తారా? నా మాట విని వేరే సంబంధం చూడండి. చూసి చూసి నా చూపు మసక బారింది. అబ్బాయి కూడా అంత అందంగా లేడు. మీ అందరికి పిచ్చి పెట్టినాయే. అందం అందం అంటారేమిటి? అన్న కొడుకు తింటావా, అదేమన్నా కూడి పెడుతుందా? మీ ఆయన అందం నేను ఎంత సుఖపడుతుందో నేను చూస్తూనే ఉన్నా. మధ్యలో ఆయన సంగతి ఎందుకు? మీకు ఇష్టం అయితే చేయండి, లేకపోతే లేదు. అమ్మా ఊహ, ఏ తండ్రి తన కన్న కూతురికి అన్యాయం చేయాలని కోరుకోడమ్మా. నా పరిధిలో నీకు న్యాయమే చేస్తున్నాను. నీ తండ్రి ప్రేమ లేనివాడు కాడమ్మా, డబ్బు లేనివాడు. ఏం చేయదు. అన్నీ ఉన్న కుర్రాన్ని తెచ్చానే అనుకో, నీ రాత బాగోక ఏ యాక్సిడెంట్ అయి చెయ్యో కాలో విరిగితే అతను వదిలేస్తావా? ఇంతకంటే మంచి సంబంధం చూసే శక్తి నీ తండ్రికి లేదు. బాగా ఆలోచించు. ఎన్ని రోజులు నీ ఇంటి చాకరీ చేస్తావు? నీకంటూ ఓ ఇల్లు సంసారం ఏర్పడుతుంది. నీకు ఇష్టం ఉంటే వచ్చి అబ్బాయిని చూడు, లేదంటే వాళ్ళని వెళ్ళిపోమంటావు. పుట్టిన బిడ్డకి తండ్రిని చూపిస్తుంది తల్లి, ఎదిగిన పిల్లకి భర్తను చూపిస్తాడు తండ్రి. తల్లిది ప్రేమ, తండ్రిది బాధ్యత. మీ ఇష్టమే నా ఇష్టం నాన్న. చాలా సంతోషం. అమ్మాయికి అబ్బాయి, అబ్బాయికి అమ్మాయి నచ్చారు. అమ్మాయిని తీసుకెళ్ళండి. పోతే 20,000 కట్నంతో పాటు మా వాడికి 3 వీలర్ స్కూటర్ సెకండ్ హ్యాండ్ అయినా పర్వాలేదు కొని పెట్టాలి. 20,000కి మించి ఇచ్చుకోలేను. ఆ స్కూటర్ ఏదో కట్నం డబ్బులని సరిపెట్టుకోండి. అబే, అది వేరు ఇది వేరు. అయినా అది పెద్ద ఖరీదేం కాదండి, 5,000. అయినా కూడా ఇచ్చుకోలేను బాబు గారు. ఇస్తేనే పెళ్లి జరుగుతుంది, లేకపోతే లేదు. ఆలోచించుకొని కబురు చేయండి. ఊహ గారు, నిజంగా మీరు అతను ఇష్టపడే చేసుకుంటున్నారా? ఇష్టం లేకపోతే ఎందుకు చేసుకుంటాను? అది కాదు, మీకేం తక్కువని. నాకేం తక్కువ నాకు తెలుసు. మీరు? నా పేరు ఆంజనేయులు. ఈ డబ్బేమిటి? మీ అబ్బాయి స్కూటర్ కొనడానికి 5,000 ఎక్స్ట్రా అడిగారుగా. అంటే సుబ్రహ్మణ్యం గారు పంపించారా? కాదండి, నేనే పట్టుకొచ్చా. మీకు ఆయన ఏమవుతారు? ఏమీ కారు. ఏమీ కాకుండా ఈ డబ్బు ఇవ్వాల్సిన అవసరం మీకేంటి? పాపం ఆ అమ్మాయి పెళ్లి ఆగిపోతుందని. ఆ అమ్మాయి నీకేమవుతుంది? ఏమీ కాదు. తండ్రి ఏమీ కాక కూతురు ఏమీ కాక వారికి ఈ డబ్బు ఎందుకు ఇస్తున్నట్టు? ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. అదే చేసుకుంటున్నా. ఆ అమ్మాయి చాలా మంచిదండి. ఏ విధంగా తెలుసుకున్నావు? చూస్తే తెలుస్తుంది కదండి. ఎంతకాలం నుంచి చూసి తెలుసుకున్నావేంటి? అయ్యయ్యో, అలాంటిదేమీ లేదండి. పేద కుటుంబం, ఈ పెళ్లి ఆగకూడదని దయచేసి నన్ను అపార్థం చేసుకోకుండా ఈ పెళ్లి జరిపించండి. ఎలా జరిపించమంటావయ్యా? ముక్కు ముఖం తెలియని వాడు నీ కూతురు గుణగణాల గురించి చెప్పి 5,000 డొనేషన్ ఇచ్చేలాడంటే ఖచ్చితంగా నీ కూతురికి వాడికి సంబంధం ఉండే ఉంటుంది. నా కొడుక్కి సెకండ్ హ్యాండ్ స్కూటర్ అడిగాను కానీ సెకండ్ హ్యాండ్ పిల్లని కాదు. వాడికి లేనిది కాలే, మానవ మర్యాదలు కావు. మీరు ఏదేదో మాట్లాడుతున్నారు. మా అమ్మాయి నిప్పండి. ఆ నిప్పేదో మీ ఇంట్లోనే ఉంచుకోండి.
మా కొంపకి నీ పెట్టొద్దు. ఎక్స్క్యూజ్ మీ, మీరా? మీరు ఒకసారి ఇలా వస్తారా? పదండి, కొంచెం నా ప్లేస్ చూడండి. అలాగేనండి. ఇదిగో మీ డబ్బు. డబ్బేంటి? పెళ్లి వారికి ఇచ్చింది. మీ దగ్గరికి ఎలా వచ్చింది? తెచ్చి మా మొహాన్ని కొట్టారు. అంటే మీ పెళ్లి ఆగిపోయింది. ఏ? మీకు నాకు సంబంధం ఉందని వాళ్ళు నమ్మబట్టి. మీకు నాకు సంబంధమా? మన మధ్య సంబంధం ఎక్కడుందండి? లేకుండా వాళ్ళకి డబ్బు ఎందుకు ఇచ్చారు? మీ పెళ్లి ఆగకూడదని. నా పెళ్లి ఆగితే మీకే, నేనేమవుతానని. అతనికి భార్య అవుతారని. బాగా నటిస్తున్నారు. నటించడం ఏమిటండి? నేను చెప్పేది నిజం. షటప్. నువ్వేమన్నా నా మేనత్త కొడుకువా, మేనమావా, లేక మా నాన్నగారు వచ్చి నేను చంద అడిగారా? అది కాదు, సాటి మనిషిగా సాయం చేద్దామని. ఆ సాయం నాకే ఎందుకు చేయాలి? ఇంకా ఊళ్ళో చాలా మంది ఆడపిల్లలు ఉన్నారుగా, వాళ్ళకి చేయొచ్చుగా. అది కాదండి. ఎంతలో ఉండాలో అంతలో ఉండండి. హద్దులు మీరు ప్రవర్తిస్తే మర్యాద దక్కదు. హలో బాస్. మీరా? ఏంటి చూస్తున్నావు? కడుపా? అదెప్పుడు ఆపరేషన్ అయిపోయింది. అచ్చరే, ఊహేంటి, నీతో మాట్లాడినట్టుందా? అవును. నీకు దాంతో మాట్లాడాలనుందా? ఉంది. ఏం మాట్లాడతావు? శాంపుల్ కి 2 మాటలు చెప్పు. మీతో చెప్తే బాగోదు. ఆమెతో చెప్తేనే బాగుంటుందా? అవును. ఆమె కూడా బాగుంటుందా? చాలా బాగుంటుంది. రుచి చూసావా? చిచి, నేను బాగుంటున్నా? పర్వాలేదు, కానీ ఆమె ఇంకా బాగుంటుంది. బాడీనా? కాదు, మనసు. పెళ్లి చేసుకుంటావా? ఎవరినే? కంగారు పడకు, నన్ను కాదు, ఊహని. ఆమె నన్ను చేసుకోదులేండి. మంచిదే కదా. అవును బాస్, పెళ్లి చేసుకున్నావనుకో జీవితాంతం దాంతో ఏడవాలి. అలా కాకుండా దానికేవో 4 మాయ మాటలు చెప్పి లైన్ లో పెట్టావనుకో నీ సరదా తీరిపోతుంది. నువ్వు అసలు ఆడదానివేనా? ఆమె గురించి ఇంకొక మాట మాట్లాడావంటే చీరేస్తాను. శభాష్ బాస్, ఇది కావాలి నాకు. ఊహ కోసం నీ కోపం రావాలి, ఊహ కోసం నువ్వు నవ్వగలగాలి, ఊహ కోసం నువ్వు ఏడవగలగాలి, ఊహ కోసం నువ్వు చావాలి. ఏంటి నువ్వు మాట్లాడేది? నా జీవితంలో దాని జీవితం కాకూడదని. నిజంగా అదంటే నీకు ఇష్టం అయితే మీ పెళ్లి నేను చేస్తాను. నాకిష్టమే. మీ వాళ్ళు ఒప్పుకుంటారా? మా నాన్నే. ఒప్పుకోడా? అయితే ఎదిరించు, కాకపోతే బెదిరించు. ఇంకా కాదంటే తెగ తెంపులు చేసుకుని వచ్చేయి. నాకేంటో భయంగా ఉంది. నువ్వు ఇలా భయపడుతూ కూర్చుంటే ఆ పిల్ల నీకు దక్కదు. ఏ కుంటిదానో గుడ్డిదానో తీసుకొచ్చి కట్టబెడతాడు మీ నాన్న. ధైర్యంగా వెళ్ళి చెప్పు. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. ధర్మం బాబు. చెయ్యి బాబు. నేను చేయడం ఏంటి బాబు, మీరు చేయాలి గాని. నాకు పుచ్చుకోవడమే గాని ఇచ్చుకోవడం అలవాట్లేదు బాబు. ఓ ఐ సీ. నాన్న. బాబు. అగో, వాడు నాన్నాంది నన్ను, నిన్ను కాదు. ఏమిట్రా? పెళ్లి చూపులకి వెళ్ళాలి, బయలుదేరు. మీ అమ్మని పెళ్లి చేసుకున్నాను కదా, మళ్ళీ పెళ్లి అంటే మీ అమ్మ ఏడుస్తుందేమోరా. పెళ్లి నీకు కాదు, నాకు. నేను అమ్మాయిని ప్రేమించాను. ప్రేమించావా? క్యూలో నిలబడి మరీ ప్రేమించాను. క్యూలో నిలబడి ప్రేమించావా? అంటే ఎన్నవాడి బాబు? క్యూ అంటే లవర్స్ క్యూ కాదు, మిల్క్ బూత్ క్యూ, రేషన్ షాప్ క్యూ. అది. అమ్మాయి ఎవరో? సుబ్రహ్మణ్యం గారని కోఆపరేటివ్ సొసైటీలో గుమాస్తా, ఆయన కూతురు. గుమాస్తానా? మరి మన వెయిట్ కి తోగలరా? చుట్టలు చుట్టుకుంటూ ఆకులు కుట్టుకునేవాళ్ళు, మనతో ఎవరైనా తోగలరు. అంటే బాగా ఉన్నవాళ్ళ? కాదు, బాగా లేని వాళ్ళు. కట్నం 2-3 లక్షలు ఇవ్వగలరా? 2-3 రూపాయలు కూడా ఇవ్వలేరు. మరి పెళ్లి ఎలా చేస్తారో? పీటల మీద కూర్చోబెట్టి కాళ్ళు కడిగి గొప్ప పని చేస్తారులే. అయినా నిన్ను కష్టపడి కని పెంచి చదివిచ్చింది, కానీ కట్నం కూడా తీసుకోకుండా పెళ్లి చేయడానికి కాదు. నేను కష్టపడి ప్రేమించింది కట్నం కోసం కాదు, పెళ్లి కోసం. నీ పెళ్లి చేయాల్సింది నేను. అందుకే అడుగుతున్నాను, మర్యాదగా నా పెళ్లి చేస్తావా? చెయ్యి, లేదా ఇంట్లోంచి వెళ్ళిపోయి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని వేరే కాపురం పెట్టేస్తాను. ఎదిరిస్తున్నావా? కాదు, ఎదిరిస్తున్నాను. చెప్పు. అమ్మాయి బాగుంటుందట, వాడు ఇష్టపడుతున్నాడు, కాదనకండి. రికమెండేషన్ నీ ఎప్ప కొట్టారంటే పళ్ళు రాలిపోతాయి. ముత్తయ్యా, పేరు పెట్టి పిలుస్తావా? ఇంటి పేరుతో సహా పిలిచాను. ఏంటి తండ్రిని రా. ఈ రోజు నుంచి నువ్వు నా తండ్రివి కాదు, నేను నీ కొడుకుని కాదు. అంటే ఇప్పుడే ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతారా బాబు? అవును. పోతున్నా. ఆగో, బయటికి వెళ్ళాలంటే దారి అటు కాదు, ఇటు. నేను ఇంట్లోకి వెళుతున్నది పెట్టే తెచ్చుకోవడానికి. బెదరు అబ్బాయి నిజంగానే వెళ్ళిపోతున్నాడు, వెళ్ళి ఆపు. పోయే కాలం వస్తే పోతాడు, నేను చస్తే ఆపను. సేమ్ డైలాగ్, సేమ్ సీను, దాని ఫలితమే ఈ చెప్ప. డైలాగు సీను ఏంట్రా? నాకు నీలాగే ఓ కొడుకున్నాడు. కట్నం ఎక్కువ వస్తుంది కదా అని ఆస్తి అంతా అమ్మి చదివించి ఉద్యోగంలో చేర్పించాను. ఓ ఫైనల్ మార్నింగ్ నీ కొడుకులాగే దేన్నో ప్రేమించాను, కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు. నేను నీలాగే పో అన్నాను. వాడు వెళ్ళిపోయి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని వేరే కాపురం పెట్టి హ్యాపీగా ఉన్నాడు. జీతం తెచ్చే కొడుకు పోయేసరికి మనకి నో ఫుడ్. దాంతో సిగ్గు చంపుకొని నన్ను క్షమించి బాబు అని వెళ్ళాను. సో సారీ గెట్ అవుట్ అని కోడలతో మెడపట్టి గెంటించాడు.
కట్ చేస్తే. అంటే నాకు కూడా ఇదే పరిస్థితి వస్తుందంటావా? ఏం డౌటా? నడిపించు నానావా నడి సంద్రముల దేవా బాబు. ఆ గట్టప్పు కావాలనుకుంటే నీ కొడుకుని బయటికి పంపించు, లేదంటే నీ కొడుకు కోరుకున్న పిల్లతోనే పెళ్లి జరిపించు. నిజంగానే వెళ్తున్నావా? నిజంగానే వెళ్తున్నాను. ఆ ఊహని నీకిచ్చి పెళ్లి చేస్తాను అన్న వెళ్తావా? ఏంటి నువ్వనేది? వారి వెర్రి పప్ప, నీ ప్రేమ ఎంత స్ట్రాంగో తెలుసుకోవాలని ఓ ట్రయల్ పార్ట్ చేశా. డబుల్ స్ట్రాంగ్ అని తెలిసిపోయింది. కాబట్టి రేపే వెళ్ళి మీ మామగారితో మాట్లాడి పెళ్లి ఖాయం చేస్తా. చాలా సంతోషం బావగారు. మీకు సంతోషంగానే ఉంటది, మాకెక్కడ వాచిపోతుంది. ఏం మందులు వాడుతున్నారో? ఈ అప్పడం గాడెవడు? మా అల్లుడు. ఏం చేస్తుంటాడు? అప్పడం తింటున్నా. జోకే బాగుందా? గాడిద ఎగ్గులా ఉంది. ఏనుగు లెగ్గులా లేదు. అల్లుడు గారు మీరు కూర్చోండి. కాఫీ టీ ఏం తీసుకుంటారు? కట్నం. కట్నమా? అవును, మా వాడికి ఇప్పుడు మార్కెట్ లో 3 లక్షల రేటు పలుకుతుంది. మరి మార్కెట్ కడకుండా ఎక్కడికి వచ్చారు? మా వాడికి మీ మరదలు మార్కెట్ లో కనపడి చచ్చిందంట. దాన్ని వాడు ప్రేమించి చచ్చాట. దాంతో పెళ్లి చేయకపోతే నేను చస్తాను అని వాడు నాకు చెప్పి చచ్చాడు. అందుకే నేను ఇక్కడికి వచ్చి చచ్చాను. చూడండి, మీకు కాబట్టి 10% డిస్కౌంట్ ఇస్తా. ఏమంటారు? 100లైతే వేలైతే 100, లక్షలైతే వేలలో బేరం ఆడవచ్చు. మీరెంత చెప్పాక బేరం ఆడాలంటే సరే, ఎంత ఇస్తావు? ఓ 1 లక్ష ఇస్తావా? తూగలేని బావగారు. పోనీ ఓ 90కి దూకుతావా? కాటాలో వేస్తే ఈజీగా దూకుతాడు. ఈ మాత్రం కూడా ఇవ్వలేను. ఆయన ఆడపిల్లని ఎందుకు అన్నట్టు. తీసుకోండి. ఈ అమ్మాయి ఎవరు? మా మూడో అమ్మాయి. ఐసి. అయితే రేపటి నుంచి నువ్వు కూడా చెంబు డబ్బా పుచ్చుకుని క్యూల్లో నిలబడమ్మా. మీ అక్కయ్యకి మా అబ్బాయి తగిలినట్టు నీకు కూడా ఎవడొకడు తగులుతాడు. మీ బాబుకి బోల్డ్ కట్నం మిగులుతుంది. నాన్న, ఆయనకి ఇష్టం లేకపోతే వేరే సంబంధం చూసుకోమను. మాటలెందుకు? ఓయబ్బో, పౌరుషానికి ఏం తక్కువ లేదు. ఉప్పు కారం తింటున్న ఫ్యామిలీ కదా, పల్నాటి పౌరుషం తెలుస్తూనే ఉంది. ఫైనల్ గా మీరేమివ్వగలరు? పిల్లని. మీరు సైలెన్స్ ప్లేస్. ఓ 20,000 అయితే. 20,000. సరే, చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్టమని ఆ 20,000తో పాటు ఈ కొంప కూడా రాసి ఇచ్చేయండి. చెప్పుచ్చు కొడతాడు. ఎవడో? ఇంటి ఓనరు. అంటే అద్దె కొంప. ఆహా, ఆఖరి కొంప కూడా లేదనమాట. సరే, ఆ 20,000తో పాటు మొత్తం పెళ్లి ఖర్చులు కూడా మీరే పెట్టుకోండి. మా బట్టలకు మాత్రం 3,000 ఎక్స్ట్రా ఇచ్చుకోండి. ఏమండి, పద్ధతి ప్రకారం మంగళసూత్రం వారొకటి మనం ఒకటి చేయించాలి. 2 మేమే చేయిస్తాం. ఆ 70 మాకు ఇచ్చేయండి. ఈ విషయం మాత్రం అబ్బాయి చెప్పకండి. అలాగే బావగారు. మరి ముహూర్తం వచ్చే 14 మంచిదంట. ఆ రోజు చేసేద్దాం పెళ్లి. అలాగే.